మొన్నటికి మొన్న 12th ఫెయిల్ అయిన సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఓ ఐపీఎస్ రియల్ స్టోరీని సినిమాగా తీశారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి జీవితంలో అంతకంటే బాధలు, కష్టాలు ఉన్నాయి. అడ్డా కూలీగా, ఆటో డ్రైవర్గా, గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్గా పనిచేశారు. కసిగా చదివి ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యారు. జీవితాన్ని ఏ స్థాయి నుంచైనా రీస్టార్ట్ చేయొచ్చని నిరూపించారు. సింగరేణికి సీఎండీగా ఎందరో వచ్చినా కార్మికుల కోసం ఏం చెయ్యలేదు. కాని ఈయన వచ్చి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇంతకీ ఎవరైనా కార్మికుల కోసం ఏం చేశారు? ఆయన కథేంటి? ఈ వీడియో చూద్దాం. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. అలాగే చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. సింగరేణి సీఎండీ బలరాం నాయక్. అక్కడ గనుల్లో పనిచేసే కార్మికులు ఈయనను దేవుడిలా కొలుస్తారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణికి ఎంతో మంది ఆఫీసర్లు వచ్చి అక్కడ ఉత్పత్తి పెంచటంపైన దృష్టి పెట్టేవారే కాని గొడ్డులా కష్టపడుతున్న కార్మికుల కష్టాలను ఎవరూ గుర్తించలేదు. ఇచ్చే జీతాలే చాలు అనుకునేవారు. కాని సీఎండీ బలరాం నాయక్ అలా కాదు. కార్మికుల కన్నీటి బాధలు తెలుసు. అందుకే సింగరేణి కార్మికులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకం ప్రారంభించారు. దీంతో కార్మికుల గుండెల్లో దేవుడిలా కొలువయ్యారు. ఒక కార్మికుని కష్టం మరొక కార్మికుడికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే వారిద్దరూ చేసే పని ఒక్కటే కాబట్టి. అందులోని కష్టనష్టాలు వారికే అర్థమవుతాయి. కుటుంబ పెద్దగా ఉండే కార్మికుడికి ఏమన్నా అయితే వ్యక్తితో పాటు అతనిపై ఆధారపడ్డ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోతుంది. ఇటువంటి కష్టాలను చాలా దగ్గర నుంచి చూసిన సీఎండీ బలరాం నాయక్ కార్మికులకు ₹1,00,00,000 బీమా పథకాన్ని తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ సొంతూరు రాజాపూర్ మండలంలోని తిరుమలగిరి తండా అనే మారుమూల గ్రామం. హన్యానాయక్, కేస్లీ దంపతులు మొదటి సంతానం బలరాం నాయక్. వీరిది నిరుపేద కుటుంబం కావటంతో బలరాం నాయక్ సొంత తండా తిరుమలగిరిలో 1 నుంచి 4వ తరగతి చదివారు. ఆ తర్వాత 5 నుంచి 8 వరకు నడుచుకుంటూ వెళ్లి సమీపంలోని పెద్ద రేవళ్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 9 నుంచి 10 వరకు జడ్చర్లలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ జడ్చర్లలోని కాకతీయ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చేశారు. అడ్డా కూలీగా భాగ్యనగరంలో బతుకు బండిని లాగటం మొదలుపెట్టారు. 19 ఏళ్లకే పెళ్లి కావటం, ఏడాది తిరగక ముందే తండ్రి అయిపోవటం చకచకా జరిగిపోయాయి. చదువుకుంటే తమ జీవితాలు మారుతాయని అనుకున్నాడు. కాని ఇప్పుడు కుటుంబాన్ని వదిలేసి తాను చదవటం కోసం కాలేజీకి వెళ్లలేనని అర్థం చేసుకున్న బలరాం నాయక్ తండ్రికి తోడుగా ఉంటూ ఆటో నడుపుతూ గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి వేస్తూ ఉండేవారు. అపార్ట్మెంట్లకు సిలిండర్లు డెలివరీకి తీసుకువెళ్లినప్పుడు పవర్ కట్టు ఉంటే 6వ ఫ్లోర్ వరకు సిలిండర్లు మోసుకెళ్లేవారు. ఈ క్రమంలోనే ఓ రోజు కాలేజీకి వెళ్లకుండా పరీక్షలు రాసే అవకాశం ఉన్న ఓపెన్ కాలేజీ గురించి తెలుసుకున్నాడు. అలా ఓపెన్ కాలేజీలోనే ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాసి పట్టా తెచ్చుకున్నారు. ఆ తర్వాత సివిల్స్ ని టార్గెట్ గా పెట్టుకుని 2010లో సివిల్స్ క్రాక్ చేశారు. 834 ర్యాంక్ రావటంతో ఐఆర్ఎస్ కు సెలెక్ట్ అయ్యారు. బలరాం నాయక్ ముందుగా 2012లో అసిస్టెంట్ కమిషనర్ గా మేడ్చల్ డివిజన్లో బాధ్యతలు స్వీకరించి ముంబైలో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ గా పనిచేశారు. అక్కడ 7 ఏళ్లు పనిచేసిన తర్వాత 2019లో సింగరేణికి వచ్చి 2023 వరకు సింగరేణిలో ఫైనాన్స్ డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం 2024 జనవరి 2న సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు బలరాం నాయక్. తమ గ్రామంలో పుట్టి పెరిగిన బలరాం సింగరేణి సీఎండీ కావటంతో తిరుమలగిరిలో తండావాసులు సంబరాలు చేసుకున్నారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే బలరాం నాయక్ తల్లి కేస్లీ ప్రస్తుతం తిరుమలగిరి సర్పంచ్గా సేవలు అందిస్తున్నారు. అయితే పేదరికం వల్ల ఏ ఒక్కరూ బాధపడకూడదని బలరాం నాయక్ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్తో పాటు ఇతరత్రా అవసరమైన వస్తువులను తోటి మిత్రులతో కలిసి అందజేస్తున్నారు. పేదరికంతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. అయితేనే అంది వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. జీవితంలో ఒడిదొడుకులు సహజమని, కాని వాటిని అధిగమించిన వారే సక్సెస్ చూడగలరని అంటారు బలరాం నాయక్. కష్టం వచ్చిందని ఆగిపోతే కన్న కలలను అందుకోలేరని, ఎంత కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలవాలని యూత్కి సలహా ఇస్తారు బలరాం. జీవితమంటే పూలపాన్పు కాదు, అందరికీ అనుకూలంగా ఉండటానికి. ఇక్కడ ప్రతిదానికీ పోరాటం చేయాల్సిందే. ముఖ్యంగా పేద కుటుంబంలో పుడితే ప్రతి చిన్న అవసరం కోసం ఓ మినీ యుద్ధం చేసి సంపాదించుకోవాల్సి ఉంటుంది. అలా చేశారు కాబట్టే బలరాం నాయక్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో చిన్న కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా తలపడి గెలవటం నేర్చుకోండి. కీప్ ట్రై అంటిల్ యూ సక్సెస్.
మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడంతో పాటు మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వ్యక్తుల ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అందరిలో స్ఫూర్తిని నింపి కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మాలో భాగం కండి. జే అంటే జనం, జనమంటే మనం అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి.